వాట్ ఆర్ యు సర్చింగ్ బాబు? నా పాత ఫోన్ నంబర్స్ ఉన్న బుక్ కనిపించట్లేదు పాపా. అందులో దుబాయ్ లో ఉన్న మా ఫ్రెండ్ నంబర్ ఉంది. వాడికి ఫోన్ చేస్తే మనకేమన్నా హెల్ప్ చేస్తాడేమోనని. పాపా దొరికింది. దాంట్లో దుబాయ్ ఫ్రెండ్ వాళ్ళ నెంబర్ ఉందేమో చూడు బాబు. ఉంది పాపా, ఇప్పుడే ఫోన్ చేస్తా. కాల్. హలో, హే కాశీ, నేను బాబుని. సస్పెండర్స్ బాబునే. రేయ్, మేము దుబాయ్ రావాలనుకుంటున్నారా? అక్కడ కోట్లు సంపాదించే జాబ్స్ ఏమైనా ఉన్నాయా? ఓహో, ఓకే, అలాగేరా, ఉంటాను. పాపా, జాబ్స్ ఉన్నాయంట. మా ఫ్రెండ్ రేపే బయలుదేరి దుబాయ్ వచ్చేమన్నాడు. మొత్తం వాడే చూసుకుంటాడట పాపా. పాపా, మనం అనుకున్నట్టుగానే ఆ యూజ్లెస్ ఫెలోస్ కంటే ఫాస్ట్ గానే కోట్లు సంపాదిస్తున్నాం. త్వరగా పడుకో పాపా, రేపే మనం దుబాయ్ వెళ్ళాలి. పడుకో. బాబా, మనకి లేని జాబ్స్ వాళ్ళకు ఉండకూడదు, మనం వెళ్ళని దుబాయ్ వాళ్ళు వెళ్ళకూడదు. మనకి రాని ఐడియాలు వాళ్ళకి వచ్చాయిగా. ఇప్పుడు ఏం చేద్దాం దిల్లు? ఆలోచిద్దాం పద. నువ్వు సూపర్ దిల్లు. రాత్రంతా నిద్రపోకుండా ఎంత ఆలోచించినా ఒక్క ఐడియా కూడా రాలేదు దిల్లు. సమయం లేదు దిల్లు. ఆపడమా మూసుకోవడమా? అదే నాకు అర్థం కావట్లేదు బాబా, కానీ ఏదో ఒకటి చేసి ఆపాలి. ఎలా ఆపుతావు? వాళ్ళు వెళ్ళే టైం అయింది. ఆఖరి నిమిషం వరకు ఆలోచించాలి, ఆఖరి క్షణం వరకు పోరాడాలి. మా శ్రీశ్రీ అన్నట్టు దోమ. ఏంటే తింగరి, అవాకయ్యావా? అంటే మీరు నిజంగానే దుబాయ్ వెళ్తున్నారా? తప్పండి, అవతల మాకు దుబాయ్ ఫ్లైట్ కి టైం అవుతుంది. యా బాబు, యూర్ రైట్. యూర్ యూజ్లెస్ ఫిమేల్. ఇప్పుడైనా రియలైజ్ అయ్యావా మేమే ఆల్వేస్ రిచ్ అని? పాపా, ఇప్పుడు మనం దుబాయ్ వెళ్తే సర్వెంట్స్ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం ఈ యూజ్లెస్ ఫెలోస్ కూడా తీసుకెళ్తే ఎలా ఉంటుంది? మమ్మల్ని సర్వెంట్స్ అంటారా? సర్వెంట్స్ ఆల్వేస్ సర్వెంట్సే, అండర్స్టాండ్? ఈ యూజ్లెస్ ఫెలోస్ తో మనకేంటి పాపా? పద, మనకి ఫ్లైట్ టైం అవుతుంది. తప్పుగా ఏమైంది దిల్లు? ఏదైనా పేడకలు వచ్చిందా? ఇంచుమించు అలాంటిది బావా. వచ్చిన ఆ పేడకల దెయ్యాల గురించా దొంగల గురించా? ఆ పాప బాబు వాళ్ళ గురించి. పాప బాబుల గురించి పేడకలు రావడం ఏంటి దిల్లు? వాళ్ళు దొంగలు కాదు, దెయ్యాలు అంతకంటే కాదు. అయినా వయసు అయిపోయిన వాళ్ళు మన్నేం చేస్తారు? చేశారు బాబా. ఇందాకొచ్చిన కళ్ళు వాళ్ళు మనకంటే ఎక్కువ కోట్లు సంపాదించినట్టు కనిపించారు. ఏంటి ఇప్పుడున్న ఐరన్ షాప్ సెటప్ తోనేనా? కాదు బాబా, దుబాయ్ షాప్ గెటప్స్ తో. నువ్వు అనవసరంగా ఎక్కువ ఊహించుకుంటున్నావు దిల్లు. ఆస్తి దొబ్బే ఐరన్ షాప్ పెట్టుకునే వాళ్ళకి సడన్ గా దుబాయ్ వెళ్లే ఛాన్స్ ఎలా వస్తుంది? ఇంపాసిబుల్. కళ్ళు నేను చూసాను అంటే వినివేంటి? ఏ మెంటల్, కల్లో జరిగేవన్నీ నిజాలైతే ఇప్పటికి అందరూ కోటీశ్వర్లు అయిపోయేవాళ్ళు. అంతేనంటావా? ముమ్మాటికి అంతే. నిద్ర వస్తుంది, పడుకో. బాబా, ఒకవేళ నిజంగానే దుబాయ్ లో ఉన్న బాబు సార్ వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళకి హెల్ప్ చేస్తే అప్పుడైనా వాళ్ళు రిచ్ అయిపోతారు కదా. అప్పుడు మన పరిస్థితి ఏంటి బాబా? అప్పుడు ఆలోచిద్దాంలే. నాకు నిద్ర వస్తుంది, పడుకో. నేను పడుకోను. ఏ? మళ్ళీ అదే కళ కంటిన్యూ అవుతుందేమోనని భయం వేస్తుంది. సరే అయితే నీ ఇష్టం. ఇదిగో, ఎలాగో మెలకుగానే ఉంటున్నావు కదా, కాసేపు నా కాలు నొక్కు. బాబు, ఇంకా సమ్ టైమ్ లో మనం దుబాయ్ వెళ్ళిపోతాం కదా. దెన్ వై ఇస్ సెట్ అప్? మన దుబాయ్ ప్రోగ్రామ్ దొబ్బింది పాపా. వై బాబు? మీ ఫ్రెండ్ బ్రదర్ కి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? లేదు పాపా, జాబ్ ప్రాబ్లం. బాబు, మనం అక్కడ కోట్లు సంపాదించే జాబ్స్ ఏం లేవంట పాపా. అన్ని సర్వెంట్స్ పోస్టులే ఉన్నాయంట. మరి ఇంకే బయలుదేరండి. కరెక్ట్ గా మీకు సరిపోయే జాబ్లే కదా. పాపా 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 అంటే ఏంటి తింగరి? మేము ఎప్పటికీ ఇలాగే ఉంటామనా? మరి కాక మాల రిచ్ అవుదామని కలలు కంటున్నారా? బాగా చెప్పావు దిల్లు. బాబు, ఈ యూజ్లెస్ ఫెలోస్ మనల్ని సర్వెంట్స్ గానే ఫిక్స్ అయిపోయారు పాపా. తింగరే, చూస్తూ ఉండండి, ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుంది.
అప్పుడు మేమేంటో చూపిస్తాం. బాబు ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ డే అంటున్నా పాప. యా బాబు యు రైట్. కుక్కకి వస్తుంది కానీ మీకు రాదు. నువ్వు సూపర్ దిల్లు. పాపా పాపా పాపా. బాబు దీనికి ట్రాన్స్లేషన్ అవసరం లేదు పాప, నా ఎమోషన్ చాలు. సే తింగరే, మేము రిచ్ అవ్వాలని ఆ దేవుడు శాసించాడు, ఈ బాబు పాటిస్తాడు. త్వరలోనే మీరు షాక్ అయ్యే షేకింగ్ న్యూస్ చెప్తా. బాబు మీ దుబాయ్ ఫ్రెండ్ బ్రదర్. కాదు పాపా, దెన్ హూస్ హీ? అదే నాకు అర్థం కావట్లేదు పాపా. బాబా దుబాయ్ తీసుకెళ్ళడానికి బాబుసారి వాళ్ళ ఫ్రెండ్ వచ్చింటాడంటవా? నీ కళ్ళు నిజం కాదు కదా. మాది దుబాయ్ నుండి అర్జెంట్ పని మీద హైదరాబాద్ వచ్చింది హాయ్. మాది డ్రెస్ కి ఐరన్ కావాలి. ఇక్కడ అన్ని డ్రై క్లీనింగ్ షాపులు బంద్ హాయ్. మాది డ్రెస్ ఐరన్ చేయాలి. చేస్తాది హై. కస్టమర్ బాబా, నేను ఇంకా ఎవరో అనుకుని కంగారు పెట్టాను. ఇది మా డ్రెస్ హాయ్. మీది బాగా ఐరన్ చేస్తే మాది ఖుషి అవుతాది. షేక్ జీ, మీది దుబాయ్ లేక పక్కన ఏదైనా విలేజా? ఏ క్యా బోల్ రహీ హై? మాకి మీది అర్థం కాలేదు. పాపా పాపా పాపా, బాబు ఈ తింగర్ది కావాలనే షేక్ ని ఇరిటేట్ చేస్తుంది పాపా. ఏ యూజెస్ ఫీమేల్ వై ఆర్ యు స్టాండింగ్ హియర్? గో ఫ్రమ్ హియర్ గో. తోస్తారేంటండి? వెళ్తానులేండి. అరే షేక్ జీ, నిలబడే ఉన్నారే, కూర్చోండి. మీ డ్రెస్ ని 10 minutes లో చేసిస్తా, సరేనా? 10 मिनट में हाँ। ठीक है. एक काम करो, మాది ఓల్డ్ ఫ్రెండ్ ఒకటి ఓల్డ్ సిటీలో ఉంది. మాది దాన్ని చూసి వస్తాయి. ठीक है? ठीक है. देखो मादी ड्रेस अच्छा आयरन करो. मैं हूं ना शेख जी, आप जाइए. अच्छा పాపా, మనం దుబాయ్ వెళ్లే ప్రోగ్రాం మళ్ళీ ఫిక్స్ అయింది. హౌ బాబు? ఇప్పుడు ఈ షేక్ ని పట్టుకుని పట్టుకుని ఏ, పాపాదా చెవిలో చెప్తా. ఎలా ఉంది? నా బాబు గంగరా. ఆ, అంటే మనం కూడా ఫాస్ట్ గా దుబాయ్ వెళ్ళి క్రోర్స్ ఎర్న్ చేస్తామా బాబు? యా పాపా, యువర్ రైట్. కమ్ బాబు, మనం వెళ్ళి ఒక స్ట్రాంగ్ కాఫీ తాగేసి ఆ తర్వాత వర్క్ స్టార్ట్ చేద్దాం. అలాగే పాపా, కమాన్. పాపా ఒక్క నిమిషం, ఈ తింగర్ దాన్ని నమ్మడానికి వీల్లేదు. ఈ డ్రెస్ ని ఏమన్నా చేసినా చేస్తుంది. పద పాపా. బాబు సార్, థ్యాంక్ యూ. బాబా పద. ఎందుకు దిల్లు? చెప్తా దా. అంటే ఇప్పుడు ఆ పాప బాబులు దీన్ని కిరోసిన్ అనుకుని పోయడం, బొగ్గులన్నీ తడిచిపోవడం, ఆ తర్వాత షేక్ చేత క్లాస్ పీకించుకోవడం, అంతేనా దిల్లు? అంతే బాబా. నువ్వు సూపర్ దిల్లు. పద పద. కాఫీ సూపర్ గా ఉంది పాప. థ్యాంక్ యూ బాబు. పాపా, అవతల షేక్ వచ్చే టైం అయింది, త్వరగా ఐరన్ చేయాలి. యా నువ్వు బాబు. ఫోన్ బంద్ చేయి. ఓకే బాబు. బాబు, కాల్ చాలా తక్కువగా ఉంది. కాల్ బ్రదర్ కి కాల్ చేసి ఇమీడియట్ గా తీసుకురామని చెప్పు. ఇప్పటికి సరిపోతాయిలే పాప. అయినా ఇంకాసేపట్లో ఆ వచ్చే షేక్ తో పాటు మనం కూడా దుబాయ్ వెళ్ళిపోతాం కదా పాప. ఇంకెందుకు మనకి ఐరన్ షాప్, రిచ్ గా అక్కడ ఏదైనా బిజినెస్ చేద్దాం. యా బాబు, యూర్ రైట్. పాప, కిరోసిన్ పై త్వరగా కాల్తాయి. ఓకే బాబు. పాపా పాపా పాపా, ఇలా లైట్ గా పోస్తే బొగ్గులు ఎప్పుడు కాలాలి పాప? ఇలా ఇవ్వు. ఇప్పుడు సూపర్ ఫాస్ట్ గా బొగ్గులు కాలుతాయి చూడు. హే. బాబు, వాట్స్ హ్యాపెనింగ్? అదే నాకు అర్థం కావట్లేదు పాప. పాపా, ఇది కిరోసిన్ కాదు, వాటర్. వాట్? యా బాబు,
Then what happened to the kerosene bottle, Babu? ఇక్కడుంది. సే తింగరే, మర్యాదగా మా బాటిల్ మాకిచ్చేయి, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. సరే అయితే ఒక్క నిమిషం ఆగండి. సే తింగరే, ఏం చేస్తున్నావే? మీరెందుకు బాబు సార్ బాటిల్ ఇమ్మన్నారు? కిరోసిన్ అవసరం లేదేమోనని పారబోస్తున్నాను. పాపా పాపా పాపా, చితకండి. Useless female. Babu కి డిస్టర్బ్ చేస్తావా? How dare you? సే తింగరే, నేను ఇలా కాదే, నిన్ను. బాబా షేక్ ఎప్పుడు వస్తా అన్నాడు? ఇంకా 10 నిమిషాల్లో వస్తానన్నాడు దిల్లు. టైం ఇంకా 5 నిమిషాలే ఉంది. అంటే వీళ్ళు దుబాయ్ వెళ్ళే ప్రోగ్రామ్ క్యాన్సిల్ అన్నమాట. అంతే కదా దిల్లు. పాపా పాపా పాపా, Babu. ట్రాన్స్లేషన్ కి టైం లేదు పాపా, వీటితోనో ఎలాగోలా మేనేజ్ చేద్దాం. Okay, Babu. సే ఐరన్ చేశాక చెప్తాను నీ పని. చీదీనమ్మా జీవితం. What happened, Babu? బొగ్గులు సరిగ్గా కాళ్ళందుకు ఐరన్ బాక్స్ హీట్ ఎక్కలేదు పాపా. ఇప్పుడు ఆ షేక్ వచ్చి ఈ డ్రెస్ చూసి ఏమంటాడోనని భయంగా ఉంది పాపా. Wait, Babu. I will try. Give. నారాయణ కరీస్ చేసావా? చింటి ఇంకా చేయలేదా? త్వరగా చేసి పంపించు. ఛ! పంపిస్తారులే దిల్లు, తొందర ఎందుకు? ఆ దుబాయ్ షేక్ కి మన కర్రీస్ టేస్ట్ చూపించి అక్కడ కూడా మన బ్రాంచ్ ఓపెన్ చేద్దామని నేను అనుకుంటే నారాయణ ఇంకా కర్రీస్ చేయలేదంట. ఛ! ఆ షేక్ వచ్చాడు పద్దిల్లు. పాపా షేక్ వచ్చేసాడు. ఈ డ్రెస్ చూసి మనల్ని షేక్ ఆడిస్తాడేమో. మాది డ్రెస్ ఐరన్ అయ్యింది. అబాది అది అబాది. ఇవ్వడానికి మొహమాట పడుతున్నారు షేక్ అన్నాయ్, నేను ఇస్తాను. సే తింగరి, మేమేస్తాం. Hey, useless female, get lost from here. Actually, Sheikh brother. మాది దుబాయ్ ఫ్లైట్ కి టైం అయింది. మీది ఏమి అడుగుతాది? నేను చెప్తాను షేక్ అన్నాయ్, ఐరన్ చేసినందుకు 10 రూపాయలు, ఐ మీన్ 10 రూపీస్ ఎక్స్ట్రా అంట ఇవ్వు. 10 రూపీస్ ఎక్స్ట్రా. జీ, హా. ఠీక్ హై, మాది డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాది. బాబా షేక్ అన్నాయ్కి డ్రెస్ ఇచ్చే. రే గిరిగా, డ్రెస్ మీద చేయబడిందో నరికేస్తా. బొంగేం కాదు. ఇదిగోండి షేక్ జీ, ఇప్పుడే వేసుకుని చెప్పండి. మీది ఏం చెప్పింది? మీది డ్రెస్ అందరు వేసుకొని బయటికి కమ్ హై. అచ్చా ఠీక్ హై. నక్కో షేక్ జీ, డ్రెస్ ఇదర నక్కో చేంజ్, దుబాయ్ జాకే వేసుకోండి. హై. Yeah, Sheikh brother, don't wear dress here. Go Dubai wear. వీళ్ళు మాటలు పట్టించుకోకుండా వేసుకుని రండి. క్యా? జెహే, మూసుకుని వేసుకుని రా. ఇలా హై. ఠీక్ హై. నక్కో వేసుకో. నక్కో వేసుకో. నక్కో షేక్ జీ, వేసుకో. నక్కో వేసుకో. నక్కో షేక్ జీ. నువ్వు సూపర్. ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకుని షేక్ రాగానే వీళ్ళు కరెక్ట్ గా ఐరన్ చేయనందుకు వీళ్ళిద్దరిని తిడతాడా కొడతాడా? చంపేస్తారు బాబా. ఎందుకు దిల్లు? దుబాయ్ లో ఏ చిన్న తప్పు చేసినా నరికేసి చంపేయడం అప్పుడు మామూలే. అంటే ఇప్పుడు ఆ దుబాయ్ షేక్ ఐరన్ కరెక్ట్ గా చేయనందుకు పాప మేడం బాబు సార్ ని నరికి చంపేస్తాడా? దిల్లు, పాపం పాప మేడం బాబు సార్, చివరిసారిగా ఒక్క సెల్ఫీ దిగుదామా? రే గిరిగా, అసలే భయంతో చస్తుంటే మళ్ళీ భయపెడతావేంట్రా? మీది ఐరన్ బాగుంది. మీది లాంటి డిజైన్ ఐరన్ మాది దుబాయ్ లో లేదు. మాది దిల్ ఖుష్ హై. మీది లాంటి ఆద్మీ మాది దుబాయ్ లో లేదు హై. మీది మాది దుబాయ్ కు వస్తాది హై. Babu. పాపా, షేక్ కి మనం చేసిన ఐరన్ తెగ నచ్చినట్టుంది. దుబాయ్ కి రమ్మని మనకు ఆఫర్ ఇస్తున్నాడు. డ్రైవర్ మేరా కవర్ లా. మాది ఇంటికి మీది తప్పక రావాలి. మీది మాకి బహుత్ అచ్చా హై. మాకి నచ్చిన ఆద్మీకి బుర్ఖా ఇస్తాది. లేలో జీ. మీకి డ్రెస్ షార్టేజ్ ఉంది. షార్ట్లెంతే నై షార్టేజ్ ఉంది హై. స్టాక్ రాగానే మీకు కూడా పంపుతాది హై. అలాగే షేక్ జీ. Babu. నచ్చిన వాళ్ళకి డ్రెస్సులు ఇవ్వటం ఇతని హ్యాబీ అంట పాపా. నువ్వు అతనికి బాగా నచ్చావు, అందుకే నీకు బురక ఇచ్చాడు. Okay, thank you.
పాపా నేను ఈ షేక్ తో మనకి దుబాయ్ లో కోట్లు వచ్చే బిజినెస్ ఏదైనా ఉందో మాట్లాడతా ఓకే షేక్ జీ ఏక్ మినిట్ అక్కడికి ఆయ్యే 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 ఇంకా చూస్తారా మేడం? వెళ్ళి వెంటనే ఈ బుర్కా వేసుకుని ఆ షేక్ తో వెళ్ళిపోండి. బై బేబీ. ఎందుకంటారేంటండి? ఆ షేక్ మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానంటున్నారా? వాట్? నిజంగా బాబు సార్ గ్రేట్ బావా. ఆ షేక్ కి పాప మేడం ఇచ్చి పెళ్లి చేసేస్తే తను కూడా ఫ్రీగా దుబాయ్ వెళ్ళొచ్చని ప్లాన్ వేశాడు. ఆఖరికి పాప మేడం ని ఇలా వదిలించుకుంటున్నాడు అనమాట. అదే పాప మేడం, ఇన్ని రోజులు మీరు బాబు సార్ ని అదే పనిగా కొట్టేవాళ్ళు కదా, దానికి ఈ రోజు ఇలా కసి తీర్చుకుంటున్నాడు. Jackie Chan, he's the Leandra. His face is a movie head dribble, and she is baby girl Sandra. And Sari Gama Padanissa, ठीक है ఆయ్యే పాపా షేక్ తో అంతా మాట్లాడాను. ఫస్ట్ నేను తీసుకెళ్తారంట, ఆ తర్వాత నేను వస్తా. చూసారుగా, నిఖా పక్క, బేబీ మ్యారేజ్ కన్ఫర్మ్. जी మీది మాతో వస్తే మాది దిల్ ఖుష్ హోతా హై. అదేంటి పాప అలా కొట్టేశావు? ఇడియట్, హౌ డేర్ యు! నాకు ఈ షేక్ ఫెల్లర్ తో మ్యారేజ్ అరేంజ్ చేస్తావా? నేను మీది మమ్మల్ని కొడతాయి, మీది అంటూ మా దుబాయ్కి వెళ్ళి చూస్తాది హై. గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్ ఇడియట్. అది కాదు పాప, అసలు ఏం జరిగిందంటే ఇడియట్, లోపలికి రా. ఐ విల్ సీ యువర్ ఎండ్. పాప నా మాట విను పాప. పాలకూర పప్పు ఓకే, గోంగూర పచ్చడి ఓకే. బావా, ఏం స్వీట్ చేయను? పాయసం చేయనా, గులాబ్ జామ్ చేయనా? ఎందుకు దిలు, ఇవాళ పండగేం లేదే? పండుగ ఏం లేకపోయినా మనం పండుగ చేసుకునే టైం బావా ఇది. ఎందుకు? ఎందుకు? ఓ, కర్రీస్ నువ్వు చేయకుండా మీ నారాయణ చేసి పంపించాడనా? ఆ పాప బాబుల్ని దుబాయ్ వెళ్లకుండా చేసినందుకు పండుగ చేసుకుందా అంటున్నా. అయితే వాళ్ళు కూడా పండగ చేసుకుంటారు. ఎలా చేసుకుంటారా? దుబాయ్ వెళ్లే ఛాన్స్ పోయినందుకు ఏడుస్తూ కూర్చుంటారు, కానీ పండుగలో చేసుకుంటారు. ఆ ఛాన్స్ మిస్ కావడానికి కారణం మనమే అని వాళ్ళకి తెలుసు కాబట్టి ఖచ్చితంగా మనల్ని దెబ్బతీయడానికి ప్లాన్ చేస్తారు. అంత సీన్ లేదు. మనం ఇచ్చిన షాక్ నుంచి కోలుకోవడానికి వాళ్లకు మినిమం 5 ఎపిసోడ్లైనా పడుతుంది. ఈలోపు మనం కోట్లు సంపాదిద్దాం. ఏమంటావు బావా? కొట్టు తెరిస్తే గానీ కోట్లు సంపాదించలేవు. అక్కడ కర్రీస్ టైం అవుతుంది, త్వరగా పద. నిన్ను స్వీట్ చేసేస్తాను, నువ్వు వెళ్ళు. అవును పాప, ఆ షేక్ తో మాట్లాడొచ్చేలాగా నువ్వు ఆ తింగర్ గారి మాటలు నమ్మేశావు. పైకెక్కించి వీరకుమ్ముడు కుమ్మేశావు. నేను చాలా మిస్అండర్స్టాండ్ చేసుకుని బాగా బీట్ చేశాను బాబు. ఐఎమ్ సో సారీ. నో ప్రాబ్లం పాప. పాప, దీనికంతటికి కారణం ఆ యూజ్లెస్ ఫెలోసే. వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు పాప. యా బాబు, యు ఆర్ రైట్. పాప, నాకు ఐడియా వచ్చింది. టెల్ మీ బాబు. దింపవా? యా యా, కమ్ బాబు, కమ్ కమ్, కేర్ఫుల్. యా, స్లోలీ కమ్. అదేంటంటే అది నా బాబు గ్యాంగ్ అప్. బాబు, గో కాల్ హిమ్ ఇమిడియట్లీ. అలాగే పాప. ఇదిగోండి. ఒక చికెన్ కర్రీ, ఒక ఫిష్ కర్రీ కట్టండి. సరే, ఒక్క నిమిషం అండి. పప్పు, సాంబార్, చట్నీ 2 ప్యాకెట్లు కట్టాలి. అలాగే. బావా, చూస్తుంటే ఈ రోజు మన బిజినెస్ సూపర్ గా ఉన్నట్టుంది. అవును దిలు. పాప, నేను చెప్పింది గుర్తుందిగా? యా బాబు, లెట్స్ గో. పద. పాప, ఎక్కడి నుంచో వాసన వస్తుంటుంది. యా బాబు, యు ఆర్ రైట్. అబ్బో, పాప, ఈ కర్రీస్ నుంచే వాసన వస్తుంది. ఏ? అరే ఏంటండి, ఇందాకటి నుంచి వాసన వస్తుంది అంటూ తెగ చూస్తున్నారు. ముక్కులు దొబ్బేమో దిలు. ఇదిగోండి. ఆగండి సార్. ఏది ఒకసారి ఇలా ఇవ్వండి. మీరు ఇలా ఇవ్వండి. పాప,
ఆ కర్రీస్ నుంచి స్మెల్ వస్తుంది. కర్రీస్ నుంచి స్మెల్ రావడం ఏంటి? అవును సార్, మీరు తీసుకున్న కర్రీస్ నుంచే బొద్ది ఇంకా బల్లి చచ్చిపోయిన వాసన వస్తుంది. ఇందులో బొద్దింక చచ్చిందా? ఇందులో బలి వచ్చిందా? అబ్బే ఏం లేదండి. మేము చాలా పద్ధతిగా శుచిగా శుభ్రంగా వండుతాం. వీళ్ళేదో కావాలని ఇలా చేస్తున్నారు. దీని మాటలు నమ్మకండి సార్. కావాలంటే మీ కర్రీస్ ప్యాకెట్ ఇప్పి చూడండి. హే, ఏంటిది? ఏంటిది? మోసం దగ్గ కుళ్ళు. బొంగేం కాదు. చూసారా సార్, మీ ఆరోగ్యాలతో ఈ యూజ్లెస్ ఫెలోస్ ఎలా ఆడుకుంటున్నారో. ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. వెంటనే జైలుకి పంపించాలి. అది నేను చూసుకుంటాను సార్. ఇప్పుడే ఫుడ్ ఇన్స్పెక్టర్ కి ఫోన్ చేస్తా. యా బాబు, కాల్ ఇమీడియట్లీ. హలో, ఫుడ్ ఇన్స్పెక్టర్ గారా? వెజ్ లో నాన్ వెజ్ మిక్స్ చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. పదండి పోలీస్ స్టేషన్. సార్, ప్లీజ్ సార్. వాటిలో అవి ఎలా వచ్చాయో నిజంగా మాకు అవన్నీ తెలుసు సార్. కోర్టులో చెప్పుకోండి. నడవండి. అది కాదు సార్, మా మాట వినండి ఏం సార్. మాట్లాడుతున్నా? ముందు పదండి. ప్లీజ్ సార్, మా మాట వినండి సార్. ప్లీజ్ అరే ఇవన్నీ ఏం చెప్పొద్దమ్మా. నడవండి. సార్, ప్లీజ్ ప్లీజ్. వేరే మార్గమే లేదా? ఉంది. మొదటి తప్పు కింద 10,000 ఫైన్ కడితే వదిలేయచ్చు. 10,000? ఏ లేవా? అయితే పదండి స్టేషన్ కి. ఉండండి ఉండండి. ఇదిగోండి. దిల్లు, అవి మన కొత్త బిజినెస్ కోసం అప్పు చేస్తే వచ్చిన డబ్బులు. ఇవ్వండి సార్. థ్యాంక్ యూ, బాగా చేసావయ్యా. ఇదిగా ఇది ఉంచు. థ్యాంక్ యూ. వస్తాను. రే, జూనియర్ ఆర్టిస్ట్. అంటే ఇదంతా నా ప్లానే. మా డబ్బు ఇవ్వండి. లేకపోతే దుబాయ్కి వెళ్ళాలనే మా డ్రీమ్ ని డ్యామేజ్ చేస్తారా? దానికి ఇదే మేము మీకు ఇచ్చే పనిష్మెంట్.